అన్నపూర్ణ శకుంతల థియేటర్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 2 గంటల సమయంలో జేసీపీ సహాయంతో దౌర్జన్యంగా థియేటర్ గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్ ను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాలని అంటున్న థియేటర్ యజమాని శ్రీరామ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన అన్నపూర్ణ శకుంతల థియేటర్పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే దాడికిలో ధ్వంసమైన థియేటర్ వద్ద మనం ఉన్నామో అసలు ఇటు విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే మొత్తం ఎంట్రన్స్ ఉందో అదంతా కూడా పగిలిపోయిన పరిస్థితి. అసలు ఏం జరిగిందో ఏంటో మనతో మాట్లాడటానికి ఏదైతే థియేటర్ యజమానులు శ్రీరామ్ ఉన్నారో ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? ఆ రోజు సెకండ్ షో అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయానండి. మా స్టాఫ్ ఇక్కడే నిద్రిస్తారు హాల్లో. వాళ్ళకి సుమారు 1:30-2ంటికి 10 నుంచి 15 మంది వచ్చి లేపి మీరు ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని చెప్పి కత్తులతో బెదిరించి ఒక మూల కూర్చోబెట్టారంటండి, ఫోన్లన్నీ లాగేసుకుని. దాని తర్వాత లారీలో పొక్లిన్ లాంటిది పెద్దది తీసుకొచ్చి గేట్లు పగలగొట్టుకొని లోపల ఎంత డిమాలిష్ చేశారండి. పొద్దున్నే నేను వచ్చేపాటికి నాకు ఇన్ఫామ్ చేశారు. నేను ఇమీడియట్గా థియేటర్కి వచ్చా. రోజు వచ్చేటట్టే 10-10:30కి అలా వచ్చా. ఒక ½ అన్ అవర్ ముందు వచ్చా వీళ్ళు చెప్పగానే. వచ్చి చూస్తే అసలు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉందంటే అండి, ఎవరైతే పబ్లిక్ థియేటర్కి చూడాలనుకుంటారో ఆ వేలో ఒక హోల్ పెట్టారు. కేవలం బుకింగ్ కౌంటర్ మొత్తం ధ్వంసం చేశారు. వాష్రూమ్కి ఒక హోల్ పెట్టారు. క్యాంటీనే పడేశారు. కేవలం పబ్లిక్ ఏదైతే మేము యూజ్ చేసుకుంటామో బిజినెస్కి, సినిమా థియేటర్కి ముఖ్యంగా వాటి వరకే డ్యామేజ్ జరిగినాయండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా సార్? గతంలో ఇలాంటివి ఏమన్నా? అసలు 2 థియేటర్లు రన్నింగ్లో ఉంటా మేము నైట్ వరకు ఇక్కడే ఉన్నామండి. మార్నింగ్ వచ్చేపాటికి మేము అసలు ఇదంతా చూసి షాక్ అయ్యాం. షాక్ అయ్యాక మా నాన్నగారికి ఫోన్ చేశా. డాడీ ఇలా అయ్యింది ఏంటి అంటే, ఇమీడియట్గా వెళ్ళి స్టేషన్కి సిపి గారికి కంప్లైంట్ పెట్టా అంటే ఇమీడియట్గా మేము రిజిస్టర్ పోస్ట్ చేసామండి సిపి గారికి గవర్నర్పేట. తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారండి. సీసీ ఫుటేజ్లు అన్నీ చెక్ చేసుకుంటున్నారు. మేము కూడా మా ఎదురు షాపాలను కానీ ఈ సందు మొత్తాన్ని అందరికీ సీసీ ఫుటేజ్లు ఉన్నాయండి. అందరినీ మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇవ్వండి అండి, సార్ మా టెక్నీషియన్ రాలేదు, మేము వచ్చాక మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్, మీరు వచ్చి చూసుకోవచ్చు అన్నారు. మేము దానికోసం వెయిటింగ్ అండి. అసలు సీసీ ఫుటేజ్ దర్యాప్తు చేస్తే కానీ ఎవరు ఏంటి అనేది ఒక ఐడియాకి రాలేమండి మేము కూడా. సార్ అదేవిధంగా ఎవరి మీదైనా మీకు అనుమానం ఉంది, లెటర్లో ఏమైనా ప్రొడ్యూస్ చేశారా ఏంటి? అంటే ఇప్పుడు గవర్నర్పేట పోలీసులు మీ కంప్లైంట్ తీసుకోలేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం? మేము రిజిస్టర్ పోస్ట్ చేసామండి. సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కూడా అడిగారు ఎవరి మీద అనుమానం ఉందా అని. మాకు అనుమానం ఏం లేదు సార్, మా కరెంట్ కట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు, ఏదైతే లీగల్గా ఉండే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అన్నీ ధ్వంసం చేశారండి ఆధారాలు లేకుండా. ఇంత చేయాల్సిన అవసరం మరి ఎవరికి ఉందో మాకు అర్థం కావట్లేదండి. మేము షాక్లోనే ఉన్నాం. అందుకే మేము అప్రోచ్ అయ్యాం, కంప్లైంట్ పెట్టాం. సార్ సీసీ ఫుటేజీలు మీరు పరిశీలించి, ఇది మెయిన్ ఏరియా అండి, ప్రతి ఒక్కళ్ళకి క్యాంప్స్ ఉంటాయి, అందరికీ కెమెరా లేకుండా బిజినెస్ లేదండి ఇక్కడ. సో ఆ ఫుటేజీలు చూస్తున్నానన్నారు సిఐ గారు. ఆయన దర్యాప్తు చేసి ఫుటేజీలు బయటకు వస్తే అప్పుడు ఒక ఐడియాకి వస్తారండి. అసలు ఎవరో ఏంటి, దాని వెనకమాల ఎవరున్నారు ఏంటి అనేది మాకు తెలియాలండి. ఎందుకంటే థియేటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు జరిగిందండి ఇది. 2 థియేటర్స్ రన్నింగ్లోనే ఉన్నాయి. ఫస్ట్ టైం నైట్ పూట 2ంటికి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, దాని వెనకమాల ఎవరున్నారు, అవన్నీ సీసీ ఫుటేజ్లు వస్తాయి కానీ మాకు కానీ అందరికీ తెలుస్తుందండి. సార్ అదేవిధంగా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ఇప్పుడు ఎవరినైనా కలిసారా, రాజకీయ నాయకులు ఎవరినైనా కలిసారా ఈ విషయంలో ఏంటి? మా డిమాండ్ ఏమి లేదండి. సీసీ ఫుటేజెస్ ఆధారం అండి. ఎవరికైనా సీసీ ఫుటేజెస్ వస్తే మీడియా వాళ్ళు మీకు ఇచ్చినా పర్వాలేదు, మాకు చూపించినా పర్వాలేదు, ఐడెంటిఫై చేసి దోషుల్ని శిక్షిస్తే చాలండి. మాకు దోషుల్ని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. మా ప్రథమ డిమాండ్ అది ఒకటేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ జేసీబీ ఏదైతే అర్ధరాత్రి 2ంటికి జేసీబీ తీసుకొచ్చి తమ థియేటర్ రన్నింగ్లో ఉన్న థియేటర్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో సీసీ కెమెరాలు అదేవిధంగా పోలీసులు నిగ్గు తేల్చాలని చెప్పి, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చో జేసీబీని తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకు మొత్తం థియేటర్ అందరినీ కూడా మెయిన్ ఏదైతే ఉందో వాష్రూమ్, బుకింగ్ కౌంటర్ అన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అసలు ఎవరికి ఉందో ఏంటో తమకు ఎవరి మీద అనుమానం లేదు. కానీ రీసెంట్ రోడ్ మెయిన్ ఏరియాలో
థియేటర్లో అలంకార్ అదేవిధంగా అన్నపూర్ణ అదేవిధంగా శకుంతల థియేటర్ ఉంది. ఈ శకుంతల థియేటర్లో సీసీ ఫుటేజ్ ఆధారంతోనే దోషుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇక్కడ శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భార్గవ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అన్నపూర్ణ థియేటర్ నుంచి.